వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో దాంట్లో వరకు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఓకేనా. సో ఎక్సైజ్ 5.3లో సెకండ్ సమ్ చెప్పామండి. ఈరోజు థర్డ్ సమ్ చూద్దాం ఓకేనా. థర్డ్ సమ్లో సబ్ సమ్లు అన్నీ ఉన్నాయి, ఒక 10 వరకు ఉన్నాయి. సో ఈ 10 సమ్స్ చూసి ఈరోజు వీడియో ఆన్ చేద్దాం. ఈరోజు ఇవి చూద్దాం, చూడండి ఒకసారి. సో ఫస్ట్ వాడు ఏమన్నాడంటే, సో ఫస్ట్ ఎక్సైజ్లో సో ఎక్సైజ్ 5.3లో థర్డ్ సమ్ వచ్చేసరికి గివెన్ a = 5 అని ఇచ్చాడండి. a = 5, d = 3, an = 50. దెన్ ఫైండ్ n అండ్ sn కనుక్కోమంటున్నాడు. n అండ్ sn కనుక్కోమన్నాడు. అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అండ్ n అనేది ఎంత వాల్యూ కనుక్కోమంటున్నాడు. సో ఎన్నో టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో సొల్యూషన్ మనకు వచ్చేసరికి a = ఎంత ఇచ్చాడు, 5 ఇచ్చాడు. అండ్ d = ఎంత, 3. an = ఎంత, 50. an అంటే ఏంటి, ఎంత టర్మ్. ఏంటిదంటే ఎంత టర్మ్ ఇచ్చాడు. ఎంత టర్మ్ ఫార్ములా ఏంటి మనకి, an = a + n - 1 × d, రైట్. సో an అంటే ఇప్పుడు మనకి ఏంటి, n ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని యూజ్ చేసి మనం n ఫైండ్ అవుట్ చేద్దాం. an వచ్చేసరికి ఎంతన్నా, an వచ్చేసరికి 50 = a ప్లస్, రైట్. సో a అంటే ఎంత, 5, రైట్. సో 5 + n - 1 × d అంటే ఎంత, 3, రైట్. ఈ 5 ఇక్కడ ఏం చేస్తుంది, ప్లస్ చేస్తుంది. ఇటువైపు వస్తే ఏమవుతుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది. అంటే 50 - 5 = n - 1 × 3, రైట్. 50 నుంచి 5 తీస్తే ఎంత, 45 n - 1 × 3, n - 1 × 3. ఈ 3 ఇటువైపు తీసుకొద్దాం. సో 45/3 = n - 1, రైట్. సో 15. సో n = అంటే n - 1 = 15, n = 15 + 1 16 అని ఓకేనా. సో 16 అంటే n వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 16. అంటే ఆడేం కనుక్కోమన్నాడు, n కనుక్కోమన్నాడు. n కనుక్కున్న తర్వాత ఏం చేయమన్నాడు, sn కనుక్కోమన్నాడు. అంటే సమ్ ఆఫ్ ది 16 టర్మ్స్ కనుక్కోమంటున్నాడు. అది చేద్దాం ఒకసారి. సో sn ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. sn = ఇక్కడ 2 ఫార్ములాస్ ఉంటాయి, n/2 × 2a + n - 1 × d అండ్ n/2 × a + an. an అంటే ఏంటి, లాస్ట్ టర్మ్ అని. లాస్ట్ టర్మ్ ఎలాగో మనకు తెలుసు కదా, an ఇచ్చాడు కదా. సో ఆ ఫార్ములా వేసుకుందాం, ఈజీగా వచ్చేస్తుంది ఓకేనా. సో sn = అంటే sn = n/2 × a + an. సో ఈ an అని మనం ఒకసారి ఏమంటాం, లాస్ట్ టర్మ్ అంటాం. అంటే an అంటే l అని చెప్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏంటి, s16 = 16/2 × a వాల్యూ ఎంత ఇచ్చాడండి, 5. సో 5 + an ఎంత, 50 ఓకేనా. సో 2 1s 2 8s, రైట్. సో 55 × 8 8 5s are 40 4 8 5s are 40 440, రైట్. సో 440 అంటే s16 వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది, s16 వచ్చేసరికి 440, n వచ్చేసరికి 16 ఓకేనా. సో ఈ సమ్ నోట్ చేసుకోండి, ఎరేజ్ చేసేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఒకసారి. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, a = 7 ఇచ్చాడండి. సో a = 7 అన్నాడు. అండ్ a13 వచ్చేసరికి 35 అన్నాడు. ఫైండ్ d అండ్ s13 కనుక్కోమంటున్నాడు. a13 ఇచ్చేసాడు కదా. a13 అంటే ఏంటి, an ఫార్ములా. అంటే a13 = a + 12d, రైట్. a13 అంత 35 = a అంటే 7 + 12 × d, రైట్. 12 × d. ఈ 7 ఇటువైపు తీసుకొచ్చండి. 35 - 7 = 12 × d, రైట్. సో 35 నుండి 7 తీస్తే ఎంత, 28 వస్తుంది. సో d = అంటే 12d = 28 అంటే d = 28/12, రైట్. 28/12 ఓకేనా. సో 4 3s 4 7s d = ఎంత వచ్చింది, 7/3 వచ్చింది. సరిపోయిందా, 7/3. అండ్ అగైన్ ఏం తీసుకోమన్నాడు, s13 కనుక్కోమంటున్నాడు. సో s13 సార్ s13 అంటే ఇక్కడ a13 ఇచ్చేసాడు కదా, చేద్దాం శుభ్రంగా. s13 అంటే ఏంటి ఓకేనా, 13/2 × a + l అంటే 7 + 35, రైట్. 7 + 35 అంటే 13/2 × 42, రైట్. సో 42 2 1s 2 21s అంటే 21 × 13 13 1s are 13 3 1 s 13 2 273 అండి. s13 వచ్చేసరికి ఎంత వచ్చింది మనకి,
273. ఓకేనా? సో క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏ వాల్యూ ఇచ్చాడు, A13 ఇచ్చాడు. ఓకేనా? సో మనడు ఏం కనుక్కోమంటున్నాడు, ఫస్ట్ డి కామన్ డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. కామన్ డిఫరెన్స్ కనుక్కున్నాం, 7/3 వచ్చింది. అలాగే S13 ఫార్ములా మామూలుగా సమ్ ఆఫ్ ది ఎన్ టర్మ్స్కి ఏంటి ఫార్ములా, ఏఎన్ ఇచ్చేసినప్పుడు అంటే లాస్ట్ టర్మ్ ఇచ్చేసినప్పుడు A ప్లస్, ఓకేనా? సో A ప్లస్ ఎల్ వేసుకొని చేస్తే సరిపోద్దని, n/2 ఇంటూ A ప్లస్ ఎల్ చేసుకుంటూ వచ్చేస్తుందని చెప్పేసి అన్నాను. సో ఆ ఫార్ములా వేసాను, సాల్వ్ చేశాను. ఓకేనా? సో జాగ్రత్త నోట్ చేసుకోండి, అరేంజ్ చేస్తాను. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి మనకి A12 ఇచ్చాడండి. A12 ఎంత ఇచ్చాడు, 37 అని ఇచ్చాడు. డి ఎంత ఇచ్చాడు, 3 అని ఇచ్చాడు. రైట్? A12 వచ్చేసరికి 37 అని ఇచ్చాడు. డి వచ్చేసరికి 3 ఇచ్చాడు. ఫైండ్ A అండ్ S12 కనుక్కోమంటున్నాడు. ఏ కనుక్కోమంటున్నాడు, A అండ్ S12 కనుక్కోమని చెప్తున్నాడు. మళ్ళీ సేమ్ మనకి ఏఎన్కి ఫార్ములా తెలుసు, ఎంత టర్మ్ ఫార్ములా తెలుసు. సో 12th టర్మ్ అంటే ఏంటి, A12 = A ప్లస్ 11D, అంతే కదా? A ప్లస్ 11D అంటే A12 వాల్యూ ఎంత, 37 = ఏ ఇచ్చేసాడు కదా, ఏ ఇచ్చాడా, ఏ ఇవ్వలేదు. సో A ప్లస్ n-1 ఇంటూ n-1 అంటే ఎంత, 11 ఇంటూ డి వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. సరిపోయిందా? సో A ఇది లేకపోతే A ప్లస్ 33 = 37. ఈ 33 ఇటువైపు తీసుకొచ్చండి. సో A = 37 మైనస్ 33 = 4 అండి. ఏ వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. సరిపోయిందా? ఏ వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, S12 కనుక్కోమంటున్నాడు. S12 కనుక్కోమంటే మనకు ఆల్రెడీ A12 ఇచ్చేసాడు, మనకి లాస్ట్ టర్మ్ ఇచ్చేసాడు. సో ఈజీ ఇంకా చేసాడు మే. ఓకేనా? సో S12 అంటే Sn = n/2 ఇంటూ A ప్లస్ AN ఫార్ములా ఏమని చెప్పేసి అన్నాను. అంటే S12 = 12/2 ఇంటూ A ప్లస్ A12. రైట్? సో 12/2 ఇంటూ ఏ ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. 4 ప్లస్ A12 ఎంత ఇచ్చాడు, 37 అని ఇచ్చాడు. 37 2 1s 2 6, 37 + 1 అంతా 41. అంటే సో 41 ఇంటూ 6, 6 1 = 6, 6 4 = 246 అండి. S12 వచ్చేసరికి ఎంత వచ్చింది మనకి, 246 వచ్చింది. ఓకేనా? సో ఆడు కనుక్కోమని 2 కనుక్కున్నాం. ఓకేనా? ఏ వాల్యూ వచ్చేసింది, అలాగే S12 కూడా వచ్చేసింది. ఓకేనా? యా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ అంటే థర్డ్ టర్మ్ ఇచ్చాడండి. ఓకేనా? సో థర్డ్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 15 అన్నాడు. S10 ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 125 అన్నాడు. డి అండ్ A10 అని కనుక్కోమంటున్నాడు. డి కనుక్కోమంటున్నాడు అండ్ A10 అని కనుక్కోమంటున్నాడు. అది చేద్దాం. థర్డ్. రైట్? థర్డ్ అంటే థర్డ్ టర్మ్ ఇచ్చాడు మనకి. థర్డ్ టర్మ్ అంటే ఏంటి, A ప్లస్ 2D, అంతే కదా? సో A ప్లస్ 2D = ఎంత ఇచ్చాడు, 15 ఇచ్చాడు. A ప్లస్ 2D వచ్చేసరికి 15 ఇచ్చాడు. S10 అన్నాడు. S10 అంటే ఎంతండి, S10. రైట్? S10 = మనకేంటి, n/2 ఇంటూ 2A ప్లస్ n-1 ఇంటూ D. సార్ ఇక్కడ ఎందుకు సార్ ఈ ఫార్ములా రాస్తున్నారంటే మనకి ఏఎన్ ఏం తెలియదు అక్కడ. A10 అని మనల్ని కనుక్కోమని చెప్తున్నాడు. ఓకేనా? మనల్ని కనుక్కోమని చెప్తున్నాడు. అంటే మనకు ఆల్రెడీ A3 తెలుసు కనుక మనం చేస్తే చేయొచ్చు, కానీ ఇక్కడ మన ఏ వాల్యూ తెలియదు, D వాల్యూ తెలియదు. సాల్వ్ చేసేస్తాం, మరెందుకు, సాల్వ్ చేసేద్దాం. ఓకేనా? సో S10 ఎంత ఇచ్చాడు, 125 అన్నాడు. 125/10/2 ఇంటూ 2 ఇంటూ A ప్లస్ n-1 ఇంటూ n-1. n-1 అంటే ఎంత, 10-1 9D. రైట్? 9D. 2 1s 2 5s 5 1s 5 25s 25 సార్ ఇక్కడ నుంచి ఎలా చేస్తారు సార్, ఏదైనా ఇక్కడ నుంచి మనం ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం అలాగే చేద్దాం. చూడండి ఒకసారి. ఇప్పుడు 25 వచ్చింది మనకి. 25 2 ఇంటూ నేను ఏ ప్లేస్లో ఏం చేస్తానంటే A ఏంటంటే 15 - 2D అని రాసుకోవచ్చు కదా. ఈ 2Dని వైపు తీసుకొచ్చాను. 15 - 2D అంటే ఏ ప్లేస్లో 15 - 2D వేసేస్తాను నేను. ఓకేనా? సో 15 - 2D ప్లస్ 90. రైట్? 90. ఓకేనా? 90 అంటే 25 = 2 15s 30 - 2 2s 4D ప్లస్ 90. ఓకేనా? 90. ఈ 30 ఉంది కదా ఇక్కడ, ఈ 30 ప్లస్ 30D ఇటువైపు వస్తే -30D. అంటే 25 - 30 = -4D
ప్లస్ 9d. నేను చెప్పాను మైనస్ ప్లస్ ఉన్నప్పుడు రెండు సబ్ట్రాక్ట్ చేయమని. సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ పెద్ద నెంబర్ ముందు ఏ సింబల్ అయితే ఉందంటే అంటే ఏ సైన్ అయితే ఉందో, మైనస్ ఉంటే మైనస్ రాస్తారు, ప్లస్ ఉంటే ప్లస్ రాస్తారు. ఇక్కడ -4 + 9 కదా, సో 5d వస్తుంది అంతే కదా, 5d. ఇదంతా ఇది -5 మనకి అంతే కదా, 25 - 30 అంటే -5. -5 = 5d. d = -5/5 అంటే -1. d = -1. క్లియరా, d = -1. ఇంతవరకు ఓకే మనకి, ఓకేనా. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ఏ 10 కనుక్కోమంటున్నాడు. మనకి d తెలుసు కనుక ఏ కూడా ఫైండ్ అవుట్ చేసేవచ్చు కదా, ఏ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ -1 వాల్యూ ఇక్కడ తీసుకొచ్చి పెడతాను అనమాట. అంటే a = 15 - 2 × -1. 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, ఓకేనా. సో a = 17. క్లియరా, a = 17. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, ఏ 10 కనుక్కోమంటున్నాడు. సో ఏ 10కి ఫార్ములా ఏమవుతుంది అన్న, a + 9d. ఏ అంత 17 + 9 × -1 అంటే 17 - 9, రైట్. 17 - 9 అంటే ఎంత, 8. ఏ 10 వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది అన్నమాట పాయింట్, ఓకేనా. ఏ 10 వచ్చేసరికి మనకి ఎంత వచ్చింది, 8 వచ్చింది, ఓకేనా. సో ఒకసారి చూడండి, ఓకేనా. సో జాగ్రత్తగా నోట్ చేసుకున్నానా. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఓకే, 4th క్వశ్చన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, 5th క్వశ్చన్ చేద్దాం. చూడండి ఒకసారి. సో 5th క్వశ్చన్లో అడిగి చిన్నాను మనకి. 5th క్వశ్చన్లో d = 5 అన్నాడు. d = 5 అన్నాడు. s9 = 75 అన్నాడు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, ఏ కనుక్కోమంటున్నాడు అండ్ ఏ 9 కనుక్కోమంటున్నాడు, ఓకేనా. మనకి ఇక్కడ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు, ఓకేనా. సో s9 ఇచ్చాడు, s9 ఇచ్చేసాడు. ఏ 9 అంటే ఏ కనుక్కోమంటున్నాడు, ఈ రెండు కనుక్కోమంటున్నాడు. ఇందాట్లాగే చేద్దాం, గొడవ వస్తుంది. d = 5 కదా, ఏ 9 వాల్యూస్, s9 వాల్యూస్, s9 వాల్యూ ముందు తీసుకుందాం, ఓకేనా. సొల్యూషన్ వచ్చేసరికి SNకి ఫార్ములా ఏంటంటే n/2 × 2a + n - 1 × d అండి, అంతే కదా. అంటే s9 = 9/2 × s9 ఎంత వచ్చిందండి మనకి, 75, రైట్. 75 = ఓకేనా 9/2 × 2a, రైట్. 2 × a, ఏ మనకు తెలీదు, ప్లస్ n - 1. n ఎంత అండి, 9. 9 - 1 అంటే 8. 8 × d. d ఎంత వచ్చింది, 5 వచ్చింది. సరిపోయిందా, d ఎంత వచ్చింది, 5 వచ్చింది, ఓకేనా. ఇప్పుడు ఈ 2ని వైపు తీసుకొచ్చండి. 75 × 2/9 = 2a + 8 5 0 ఎంతండి, 40. క్లియరా, 8 5 0 ఎంత, 40. నేను ఏం చేస్తానంటే ఈ 2 ఈ 40 కట్ చేసేద్దాం, ఓకేనా. 20 కట్ అయింది, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 7/2 ఈ 20 అటువైపు తీసుకొస్తాను. అంటే 75/9 = ఓకేనా. సో a + 20, రైట్. a + 20, ఓకేనా. సో ఈ +20 వైపు తీసుకొచ్చేస్తాను. అంటే a = 75/9 - 20, రైట్. 9 - 20 అంటే అప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది మనకి, ఏ వాల్యూ వచ్చేసరికి 75 - 9 2s, రైట్. 180/9 అనమాట, ఓకేనా. 180/9 అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి, a = -105/9, -105/9 వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్గా ఏ 9 ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఏ 9 వచ్చేసరికి మనకి ఏంటి, a + n - 1 × d అంటే a + 8d అని, అంతే కదా. an వచ్చేసరికి a + n - 1 × d అంటే ఏ 9 వచ్చేసరికి a + 8d, a + 8d, ఓకేనా. సో ఏ ఎంతనండి మనకి, -105/9 + 8 × d వాల్యూ ఎంత ఇచ్చాడు, d వాల్యూ వచ్చేసరికి 5 అని ఇచ్చాడు. d వాల్యూ 5 అని ఇచ్చాడు అనమాట, ఓకేనా. సో -105/9 + 40, ఓకేనా. 9 + 40. ఇప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ ఎల్సిఎం తీసుకొని చేయండి ఒకసారి, ఓకేనా. సో a 9 = -105 + 9 4 0 ఎంతనా, 36 అంటే 360/9 అండి. 360లో నుంచి 100 తీసేసాం అనుకో 260, 260లో నుంచి 5 తీసేసాం అనుకో 260లో నుంచి 5 తీస్తే 255 అంటే 255/9 అనమాట. ఏ 9 వచ్చేసరికి 255/9. దీన్ని ఇంకా 3తో కట్ చేయొచ్చు. 3 3 0
ఓకేనా. సో 3 8 0 2 24 3 5 15 అంటే ఎంత వచ్చిందన్న 85/3 వచ్చింది. A9 వచ్చేసరికి ఎంత 85/3. మీకు ఇక్కడ సార్ అది కాదు సార్, మరి ఇక్కడ కూడా కట్ చేయొచ్చు కదండి, కట్ చేసుకుంటే తప్పలేదు. ఓకేనా. సో కట్ చేయండి. సో 3 3 0 9 3 5 0 ఓకేనా. 3 3 0 అంటే -35/3 నాన్న. ఓకేనా. ఎలా రాసుకున్నా పర్వాలేదు, నేను ఎలాగో పెద్ద నెంబర్ ఉంది కదా అని ఇంక దాన్ని కట్ చేయాలని ఆలోచించలేదు, చేసేసాను. మీరు కట్ చేసుకొని చేసినా సేమ్ ఆన్సర్స్ వస్తాయి, ఇట్స్ ఓకే, ఏం కాదు. ఓకేనా. సో మళ్ళీ చూడండి ఒకసారి. డి ఇచ్చాడు 5 అని, S9 ఇచ్చాడు 75 అని, A9. ఇప్పుడు పాయింట్ ఏంటి, SN ఫార్ములా వేసి మనం సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఏ వాల్యూ వచ్చింది 105/9 అని, అంటే -35/3 అని. ఓకేనా. సో అప్పుడు A9 కనుక్కున్నాను. A9 కనుక్కుంటే ఎంత వచ్చింది నాకు 255/9 వచ్చింది. దాన్ని మళ్ళీ 3తో కట్ చేస్తే 85/3 వచ్చింది అనమాట పాయింట్. ఓకేనా. యా, ఒకసారి జాగ్రత్త చూసుకొని నోట్ చేయండి అన్న. నెక్స్ట్ చూద్దాం 6th క్వశ్చన్. A ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి, 6th క్వశ్చన్ వచ్చేసరికి మనకి A ఈక్వల్ టు 2 అన్నాడు, D ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 8 ఇచ్చాడు, SN ఈక్వల్ టు ఎంత అన్నాడు 90 అన్నాడు, SN ఈక్వల్ టు 90 అన్నాడు. అది ఏం కనుక్కోమంటున్నాడు, N కనుక్కోమంటున్నాడు అండ్ AN కనుక్కోమంటున్నాడు. ముందు అసలు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి, SN వచ్చింది కదా, SN వస్తే మనకి ఈజీ, అవునా కదా. SN వస్తే ఈజీ, మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఓకేనా. సో చూద్దాం ఒకసారి. మనకి AN కూడా కావాలంటున్నాడు, N కూడా కావాలంటున్నాడు. అంటే ఈ రెండు SN ఈక్వల్ టు N/2 × A + L ఉంటుంది. అక్కడ N తెలియాలి, A కూడా తెలియాలి, అప్పుడు AN వస్తుంది. అలా కాకుండా నార్మల్గా చేసుకుంటేనే బెస్ట్ మనకి. ఓకే, నార్మల్ ఫామ్లో వేసేద్దాం. ఓకేనా. సో SN ఈక్వల్ టు ఎంత అంటే 90 అన్నాడు. ఓకే. సో సొల్యూషన్లో మనకు వచ్చేసరికి ఏంటంటే SNకి ఫామ్లో ఏంటంటే N/2 × 2A + N-1 × D, అంతే కదా, N-1 × D. ఇప్పుడు మన పాయింట్ ఏంటి, SN కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో N/2, SN ఎంత అన్నాడు 90 అన్నాడు, 90 ఈక్వల్ టు ఓకేనా. సో 2 × 2 + N-1 × D. D అంటే ఎంత 8, సరిపోయిందా. D అంటే ఎంత 8 వచ్చింది. ఓకేనా. ఈ 2 ఇటువైపు వచ్చింది అనుకోండి 180 ఈక్వల్ టు N × 2 2 0 ఎంత అండి 4 + 8N -8 అంటే ఒకటే వేరియబుల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇప్పుడు చూడు N వాల్యూ వచ్చేసింది మనకి, ఓన్లీ N ఒకటే ఉంది, N వాల్యూని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అందుకని. ఓకేనా. యా, ఓకేనా. అందుకే మిగతా వాల్యూస్ వేసాను. ఓకేనా. సో 180 ఈక్వల్ టు N × ఓకేనా, 4లో నుంచి మైనస్ అయితే 8N -4 అండి, అంతే కదా. 8N -4 ఈ Nతో దీన్ని మల్టిప్లై చేసేద్దాం. 180 ఈక్వల్ టు 8N² - 4N, సరిపోయిందా. 8N² - 4N. ఇది చూడండి, ఇది కూడా 4తో కట్ అవుతుంది, ఇవన్నీ 4తో కట్ అవుతాయి, 4తో కట్ చేసేద్దాం. ఓకేనా. సో 4 1 0 4 2 0 ఓకేనా. సో 4 4 0 4 5 0 అంటే 45 ఈక్వల్ టు 2N² - N 2N² - N. ఈ 45 ఉంది కదా, ఈ 45ని ఇటువైపు తీసుకొస్తాను నేను, ఈ 45ని ఇటువైపు తీసుకొచ్చేస్తాను. అంటే 2N² - N - 45 ఈక్వల్ టు 0. ఓకేనా. ఇది ఎలా ఉంది మనకి. ఓకేనా. సో ఇది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే ఫ్యాక్టరైజేషన్ అనే మెథడ్ ఉంటుంది. ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో మనం ఫ్యాక్టరైజ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఏంటి 45 × 2 90, రైట్. సో 45 ఓకేనా 2 వచ్చేసరికి ఎంత 90. ఈ 90 నేను ఎలా రాస్తానంటే 90ని ఈ రెండు నేను 9 × 10 అని రాస్తాను అన్న, 9 × 10 అని రాస్తాను. ఎందుకు సార్ అలా రాస్తున్నారంటే చూడండి, ఈ రెండు మల్టిప్లై చేస్తే 90 రావాలి, కానీ ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ కానీ ఎడిషన్ కానీ చేసాం అనుకో -1 రావాలి, -1 రావాలి. కానీ ఇక్కడ మనకి ఏంటి 2 × -45 మల్టిప్లై చేస్తే -90 రావాలి. ఈ రెండింటిని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసాం అనుకో మనకు -1 రావాలి. ఓకేనా. అప్పుడు మనం మైనస్ దేనికి పెట్టుకుంటే మనకు -90 వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేను -1కి పెట్టే మైనస్ అనేది 9కి పెట్టాను అనుకోండి. ఓకేనా. మైనస్ అనేది 9కి పెడితే ఇక్కడ పాయింట్ ఏమవుతుంది +10 -9 అంటే +1 అయిపోద్ది. కానీ మనకు కావాల్సింది ఏంటి -1 కావాలి. అందుకని నేను చేస్తాను మైనస్ అనేది 10కి పెడతాను అనమాట. అంటే 9 × -10 9 × -10 అంటే -90 వచ్చింది, 9 + -10 అంటే -1 వచ్చింది. క్లియరా. అది పాయింట్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తాను 2N² - 10N + 9N - 45 ఈక్వల్ టు 0. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిలో నుంచి నేను 2N కామన్ తీసాను అనుకోండి, ఈ రెండింటిలో నుంచి 2N కామన్ తీస్తే N - 5 వస్తుంది. ఇక్కడ +9 కామన్ తీస్తే N - 5 వస్తుంది. క్లియరా ఇంతవరకు. N - 5 ఈక్వల్ టు 0. ఇక్కడ N - 5 ఉంది, ఇక్కడ N - 5 ఉంది, N - 5ని కామన్ తీస్తాను. N - 5 కామన్ తీస్తే 2N + 9 వచ్చింది.
ఓకేనా. ఇక్కడ మన పాయింట్ ఏంటి, ఇప్పుడు సపోజ్ దీన్నే కానీ మనం తీసుకుంటే n ఈక్వల్ టు -9/2 వస్తుంది. ఈ n వాల్యూ ఎప్పుడు మైనస్లో రాదు, ఎందుకంటే n అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టర్మ్స్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే -5 అని చెప్తామేంటి, చెప్పలేం కదా. -10లో రాదు, నెక్స్ట్ డివిజన్స్లో కూడా రాదు, ఐ మీన్ డెసిమల్స్లో రాదని అదవుతుంది. అంటే 9/2 అంటే ఏంటి, 4.5. n వాల్యూ ఎప్పుడు 4.5 అని చెప్పలేం. అందుకే మనం ఏం చేస్తాం, n-5 అంటే n-5 ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు ఏంటి 5 అని చెప్పి చెప్తాం అనమాట. అంటే n వాల్యూ ఎంత వచ్చింది నాన్న, 5 వచ్చింది. మరి n వాల్యూ 5 వస్తే an వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, an వాల్యూ ఫైండ్ అవుట్ చేయడమే. an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ d, రైట్. సో a5 ఈక్వల్ టు 5, a ప్లస్ a వాల్యూ ఎంత 2 ప్లస్ 4 ఇంటూ d ఎంత 8. a5 వచ్చేసరికి 2 ప్లస్ 32, a5 వచ్చేసరికి ఎంత నాన్న 34. సరిపోయిందా, ఇది మనకు పాయింట్. ఓకేనా. సో చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఒకసారి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి కాడ ఏమేమి ఇచ్చాడు, మనకి ఇచ్చిన డేటాను జాగ్రత్త రాసుకోవడమే అంతే. అంటే ఏ ఈక్వల్ టు ఎంత అన్నాడు, ఏ ఈక్వల్ టు 8 అన్నాడు. an ఈక్వల్ టు ఎంత అన్నాడు, 62 అన్నాడు. an ఈక్వల్ టు 62 అన్నాడు. sn ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, sn ఈక్వల్ టు 210 అన్నాడు. sn ఈక్వల్ టు 210 అన్నాడు. ఫైండ్ n అండ్ d అంట. ఫైండ్ n అండ్ d రెండింటిని కనుక్కోమంటున్నాడు. మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఆడు an ఇచ్చేసాడు. ఏమిచ్చాడు, an ఇచ్చాడు. an మనకి ఇచ్చాడంటే ఓకేనా, a ప్లస్ n-1 ఇంటూ d. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు, sn ఇచ్చాడు. చూద్దాం దాని నుంచి ఏమైనా ఈక్వేషన్స్ వచ్చాయనుకో, ఆ రెండింటిని ఏమైనా సాల్వ్ చేయగలమని చూసుకొని దాని నుంచి మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు ఏమి ఇచ్చాడు అది రాసేద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మనకు పాయింట్ an అంటే a ప్లస్ n-1 ఇంటూ d ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 62 అని ఇచ్చాడు. a అంటే ఎంత, 8 ప్లస్ n-1 ఇంటూ d అనేది మనకి ఎలాగో తెలియదు, ఈక్వల్ టు 62. ఎంతవరకు అలా ఉంచండి. ఈ 8ని ఇటువైపు తీసుకొచ్చండి, n-1 ఇంటూ d ఈక్వల్ టు 62 మైనస్ 8 అంతే కదా. సో n-1 ఇంటూ d ఈక్వల్ టు 62లో నుంచి 8 తీసాం అనుకోండి, సో 54 వస్తుంది. ఎంతవరకు ఓకే మనకి. ఇంకోటి ఏమి ఇచ్చాడు, sn అంటే ఏంటి, an ఇచ్చేసాడు. ఓకేనా, ఏ ఇచ్చేసాడు, ఈజీగా చేసేయగలుగుతాం దాన్ని. ఎస్ఎన్కి ఫార్ములా ఏంటన్నా మనకు మామూలుగా, ఎస్ఎన్కి ఫార్ములా ఏంటి, a ప్లస్ n/2 ఇంటూ 2a ప్లస్ n-. కానీ ఇక్కడ వద్దు, మనకి an ఇచ్చింది కదా, an ఇచ్చాడు, a ఇచ్చేసాడు, n ఒకటే తెలియదు కదా, అందులో ప్లేస్ చేద్దాం, వాల్యూస్ ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఓకేనా. ఎస్ఎన్ ఈక్వల్ టు ఏం చేద్దాం, n/2 ఇంటూ a ప్లస్ an అని చెప్పాను. సో ఎస్ఎన్ ఈక్వల్ టు n/2, n వాల్యూ ఎలాగో తెలియదు కదా, అందుకని a ఎంతనన్నా 8 ప్లస్ an ఎంతనన్నా 62 నాన్న, 62 రా. అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 ఇంటూ ఓకేనా, n/2 ఇంటూ 8 ప్లస్ n ఎంతరా 70 వచ్చిందిరా మనకి. ఓకేనా. సో 70 వచ్చింది నాన్న. ఎస్ఎన్ ఎంత ఇచ్చాడు, 210 ఇచ్చాడు, సారీ. ఓకేనా. సో 210 ఇచ్చాడు అంతే కదా. సో 210 ఇక్కడ కూడా వేసేయండి, 210 అని 210. ఇప్పుడు వచ్చేస్తుంది n వాల్యూ మనకి అంతే కదా, n వాల్యూ వచ్చేస్తుంది. n వాల్యూ రావాలంటే ఏం చేయాలి, ఇది ఏం చేస్తుంది, ఇక్కడ డివిజన్ చేస్తుంది. వెళ్తే ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుంది. అంటే 210 ఇంటూ 2 ఓకేనా ఈక్వల్ టు n ఇంటూ 70 రా. ఓకేనా. n వాల్యూ ఇక్కడ ఉంది, 70 తీసుకొచ్చేయండి. n ఈక్వల్ టు 210 ఇంటూ 2/17 అన్న, 71s 73s, n ఈక్వల్ టు ఎంతరా 6 అంతే కదా. సో 0 0 కట్ అయిపోయింది, 7 3s 3, n ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 6 వచ్చింది. సరే n వాల్యూ ఆల్రెడీ వచ్చేసింది, ఇంకా d వాల్యూ ఒకటే కదా, లేసేద్దాం, అయిపోయింది, వచ్చేసింది, ఇంకేముంది. సో ఇక్కడ ఏంటి 6 - 1 రా అంతే కదా. n వాల్యూ 6 - 1 ఇంటూ d ఈక్వల్ టు ఎంతనన్నా 54 అంతే కదా. సో 5d ఈక్వల్ టు ఎంతనన్నా 54, d ఈక్వల్ టు ఎంతరా 54/5 నాన్న. చూసారా. అంటే ఇది ఏంటంటే వేయడమే, ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా సాల్వ్ చేస్తూ ఉంటే ఏదో ఒకటి ఐడియా వస్తుంది బ్రెయిన్లో. ఆల్రెడీ మ్యాథ్స్ స్టూడెంట్స్ కనుక చేస్తూ ఉంటే ఏదో వస్తుంది, చేయకుండా ముందే దాన్ని చూసి భయపడిపోయి చేయలేకపోతున్నాం అని అనుకున్నామంటే చేయలేం. ఓకేనా. ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేస్తే అదే వస్తుంది ఏదో ఒకటి. ఓకేనా. ఇదే సమయం రకరకాలుగా చేయొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటి, ముందు అసలు ఏదో స్టెప్ తీసుకుంటే దాని నుంచి ఎలా వెళ్ళగలుగుతామో ముందు ఆలోచించారనమాట. ఓకేనా. ఎనీవే, సో అర్థమైంది అనుకుంటున్నాను. సో క్వశ్చన్ నోట్ చేయండి అన్న, ఇది సొల్యూషన్ నోట్